సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు తుస్సే. మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం. కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకే అంకిత. మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? లాడ్జీలో. టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి 4 రూపాయల టికెట్. ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును, చెప్పు. చూడు టూరిస్టు, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు, ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాసు పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్ కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? పెంటపాడు కొద్దు, పాడు పెంటకే కొద్దు. సడన్ బ్రేక్ పడితేనే గాని సమరం గుర్తు రాలేదు వీడికి. మరి నీకెక్కడి కొట్టను? పెంటపాడుకే కొట్టు. పెంటపాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది? ధూళి. నువ్వు గోళి, జోళి. నీ జేబు ఖాళీ. టికెట్ తీసుకున్నానా? వెరీ గుడ్. ఇలాంటి రసికులైన ప్యాసింజర్ ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. ఓకే, పెంటపాడు ఒకటి. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇవ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయల. అటు చూడు. 40 బ్లాక్ అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళిపోండి. అయ్యా అర్జెంట్ గా రావాలి, పోలే అలానే టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కిందే పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను వెళ్ళి అటక్కని వచ్చేస్తాను. ఎరా, నిన్ను నానా తిట్టానని, గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే, కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే, ఏంటో అనుకున్నా. నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు, ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో, మర్యాద. చేర్ చెప్పు. వెరీ గుడ్. మర్యాద. మర్యాద.
ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల ఆ, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా అని. అక్కుం అక్కుం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పని అడిగితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడుగు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. రేయ్, నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాగుదాన్ని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పైరా. నన్ను రానా? ఒరేయ్, నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాదేంటి బే? పైరా. రేయ్, రేయ్, నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? ఓహో, వీడికి మందు ఎక్కువ. రేయ్, లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. కభీ కభీ మేరే దిల్ మే ఓ ఇదిగో పచ్చ షర్టు. నన్నా ఆహా ఆ హలో నన్నా ఆ. ఏమండి పిలుస్తున్నారు. నల్లా ఆహా ఆ ఏమండి పిలుస్తున్నారు? హలో బామ్మర్ది. అవును నిన్నేరా నా బుజ్జి గజ్జి బామ్మర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను, సరేనా? మీ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు. టాటా చీరియో బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఆ ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు. ఆ ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభనో రమ్యాకృష్ణనో ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే తలిలలిలలిలలిలాలా తలలాలలిలాలలిలాలా. అడుగు ఇంకో భారతంలో బద్దకస్తుడు. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా ఆహా ఆ ఏమండి ఎవరో పిలుస్తున్నారు. హలో బామ్మగారు. బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయటెట్టుకుని మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది అటు మర్చిపోకండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, సీ యు, టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా ఎవడో సోడా సోదేదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. హరికథలు చెబుతున్నారా? హరికథలు
కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో నుంచున్న పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ పేపర్ ఒకటి పోయా. ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కల్ని ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. బెచ్చోళ్ళు అరిచాను తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. మీరు చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు. ఏ చేయడా వచ్చి పిసిలోరాడు. ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రా ఉన్నారు. ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం, ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి, ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇదిగోండి టికెట్లు. థ్యాంక్స్ అంకుల్. yes మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 కనుక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త అన్నా. అయ్యో